భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే కనుక చాలా విశేషం. 24 ఏకాదశులు సంవత్సరంలో వస్తాయి. అదే సంవత్సరంలో కనుక 2 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది కాబట్టి అధిక మాసం కనుక ఏ సంవత్సరంలోనే వచ్చినట్లయితే 26 ఏకాదశులు. 24 ఏకాదశులు మామూలుగా మనకి సంవత్సరంలో వస్తాయి. అందులో వచ్చే ఏకాదశుల్లో చాలా విశేషమైన ఏకాదశి నిర్జల ఏకాదశి. నిర్జలము, జలాన్ని విసర్జించి ఉపవాసంగా ఉండడం సాధ్యమైంది, సాధ్యపడింది. ఎవరికి సాధ్యపడింది? పాండవులకు సాధ్యపడింది. పాండవుల్లో భీముడికి సాధ్యపడింది అన్నమాట. భీముడు అంటే ఆహారం, పుష్టి, ఆకలి 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 అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. కొన్ని వందల మంది ఆహారం తానే పూజిస్తాడు. ఆకలికి ఆగలేడు ఒక నిమిషం కూడా. అటువంటి ఆకలికి ఆగలేనటువంటి అటువంటి బండి అన్నం తినేటువంటి భీముడు ఉపవాసం చేసి ఉండగలడా అని ఆయనకే సందేహం కలిగింది. అటువంటి సందేహాన్ని గురువుగారు వ్యాస మహర్షిని ప్రార్థించాడు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఒకప్పుడు భీమసేనుడు వ్యాస మహర్షిని దర్శించి ఆయనకి పాదాభివందనాలు సమర్పించి వినయంతో వేడుకున్నాడు. ఇలా అన్నాడు, ఓ మునివర్య, నేను ఈ మధ్య ఒక ధర్మ సంకటంలో చిక్కుకుని ఉన్నాను. ఒక ధర్మ సందేహం కలిగింది నాకు. అది నాకు తీరడం లేదు. ఇల్లాలు ద్రౌపది, అన్న ధర్మరాజు గారు, తమ్ముడు అర్జునుడు, నకుల సహదేవులు వీరంతా కూడా ఏకాదశి ఉపవాస వ్రతంలో భాగంగా వాళ్ళ సంపూర్ణ ఉపవాసాలు చేయదలిచారు. వాళ్ళందరూ బాగానే చేయగలుగుతారు. నా విషయమే కొంచెం డౌట్గా ఉంది. కాబట్టి వాడు చేయడమే కాక నన్ను కూడా ఉపవాసం చేయమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు మా అన్నదమ్ములది. కాబట్టి అప్పటిదాకా ఎలాగో కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటూ వచ్చా. ఈవేళ చేస్తా, రేపు చేస్తా అని వాయిదాలు వేసుకొస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆహారాన్ని నేను ఆగలేను. బండిడు అన్నం కావాలి. ఎంత తిన్నా నా పొట్టకు సరిపోదు. ఆకలి ఆకలి అంటూ ఉంటుంది. నా జఠరాకలి చాలా మండుతూ ఉంటుంది. నేను ఆకలిగా ఆగేవాడిని కానయ్యా. అటువంటి నాకు ఎలా చేయాలో తెలియక ఈవేళ వచ్చే ఏకాదశి చేస్తా, బహుళ ఏకాదశి చేస్తా, మనం వాయిదాలు వేస్తూ ఉంటాంగా, అలా వాయిదాలు వేసుకు వెళ్తూ ఉన్నాడు భీముడు. ఒకసారి మాత్రం ఒత్తిడి పెరిగిపోయింది బాగా. నువ్వు ఎలా ఏమిటి ఒక్కరోజు మేనేరా బాబు, ఒక్కరోజు మారితే 10 రోజులు భోజనం చేస్తాను రా బాబు అని పాండవులు కూడా చెప్పారు. ఇది శారీరకంగా ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఏకాదశి ఉపవాసం అంటే రహస్యం నీకు తెలియట్లేదు భీమసేన అని మా అన్నదమ్ములు కూడా చెప్పారయ్యా. కాబట్టి సరువులకి తెలిసిన సత్యం, నేను ఒక పూట భోజనం కూడా మానలేను, అమిత ఆహార ప్రియుణ్ణి. అటువంటి నేను నీటి చుక్క కూడా త్రాగకుండా ఇట్లు ఉపవాసం ఉండుట అంటే అది సాధ్యమేనా నాకు దేవదేవ వ్యాస మహర్షి అని వ్యాసుని అడుగుతా. కొద్ది ఆలస్యాన్ని కూడా తట్టుకోలేను. భోజనం ఒక 10 నిమిషాలు లేట్ అయింది, అరగంట గంట లేట్ అయిందంటే ఆయన ఇంకో బస్తా బియ్యం వేసి ఉండవలసిందే నాకు. అంత ఆహారం తింటాను. అటువంటి అమిత ఆహార ప్రియుడు నేను. కాబట్టి తట్టుకోలేనయ్యా. కాబట్టి 24 గంటలు కూడా ఎక్కువ శాతం ఆహారం మీదే నేను ఉంటాను. ఈ వేళ బలంగా ఉన్నానంటే కేవలం తిండి తింటే కండగలదు అన్నట్టుగా మన వాడు బాగా తినేస్తూ ఉంటాను. నేను మా అందరిలోకి బలవంతుణ్ణి, శక్తివంతుని నేనే అని చెప్పి ఆ జాతి నేను ఉపవాసం ఉండలేనయ్యా అని బాధపడుతూ, లేక ఉపవాసం ఎలా చేయమంటారు మీరే చెప్పండి వ్యాస మహర్షి అని భీముడు వ్యాసులు వారిని అడిగారు. నా చిన్న తమ్ముడు నకుల సహదేవులు కూడా ఈ ఉపవాసం చేయగలుగుతున్నారంటే నేను ఉండలేకపోతున్నాను, చాలా సిగ్గుగా ఉంది మహర్షి అని వ్యాసుడిని అడిగారు. రోజంతా ఒక మెతికైన కంటితో చూడలేక నేను ఎలా బ్రతకగలను? ఒక ఉపవాసం తప్ప వేరే ఏ పని చేయమన్నా నిస్సందేహంగా చేస్తాను మహర్షి. హరిపూజ, దాన ధర్మాలు ఎన్ని చేయమన్నా చేయగలను, కానీ తిండి తింటాం మానేమంటే నా వల్ల కాదు స్వామి అని భీముడు చెప్పాడు. అన్నాడు. కానీ ఉపవాసం చేయడం మాత్రం నా వల్ల కానే కాదు అని వ్యాస మహర్షిని వేడుకుని దయతో ప్రార్థించాడు. ఆయన ఆలోచించాడు, ఎలాగ వీడేమో ఆహారం మానలేడు, ఉపవాసం అంటే తినకూడదు, ఏం చేయాలి, ఎలా చెప్పాలి అని ఆలోచించారు. అంతా అది విని వాడి బాధ అంతా తెలుసుకుని వ్యాసుల వారు, భీమా నాయన, పరలోకాలు పొందాలంటే స్వర్గం నరకం 2 ఉన్నాయి. పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి పోతారు అని తెలుసు కదా. పుణ్యకార్యాల వల్ల స్వర్గం లభిస్తుంది, పాపాలు చేసేటువంటి వాడు తథ్యంగా నరకమే ప్రాప్తిస్తుంది. ఈ విషయంలో కావాలన్న స్వర్గము, కావాలన్న నరకము నిర్ణయించుకోవలసింది మనమే. మనం స్వర్గానికి వెళ్ళాలి, మంచి పనులు చేయడం, దాన ధర్మాలు ఏ తప్పు చేయకుండా ధర్మంగా ఉంటే స్వర్గానికే కావాలని వెళ్తాం.
అలా కాదు నేను నరకానికే పోవాలి, నేను ఇష్టానుసంగా వ్యసనాలతోటి బాధలతోటి డబ్బు సంపాదించడం కోసం ధనం కోసం ఎటువంటి పని అయినా చేసేస్తాను నేను అనుకుంటే నరకానికే పోతాం, అందులో సందేహమే లేదు. కాబట్టి అది మీ చేతిలోనే ఉంటుందయ్యా. మంచి 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 మార్గమా చెడ్డ మార్గమా ఆలోచించుకోవయ్యా భీమసేన. పుణ్యం వల్ల స్వర్గం, పాపం వల్ల నరకం ఉంటుంది. ఉపవాస దీక్ష తప్పదు, అది తప్ప మరే ఉపాయం ఏదీ కూడా లేదు భీమసేన. ఆ ఫలితం ఏదో నువ్వే నిర్ణయించుకో అని వ్యాసులు వారు చెప్పారు. వ్యాసుని యొక్క మాటలు విని భీముడు మహర్షి, నేను ఎంత కష్టమో నేను భరించి ఉపవాస దీక్ష చేయలేను, ఒక పూట తిండి మానుట కంటే నా వల్ల కాదనుకుంటున్నాను, చేయలేను అనుకుంటున్నాను. అసలు ఆ భోజనం చేయకూడదు, ఒక్కరోజు కూడా నేను ఉండలే ఇంతవరకు కూడా. నేను రోజు 2 సార్లు కూడా చక్కగా 2 బళ్ళుళ్ళు అంటే చక్కర దగ్గర ఒక 2 లారీల భోజనం నేను చేస్తాను రోజు కూడా. అటువంటిది బతారు ఒక రోజంతా భోజనం మానేసి మరునాడు వరకు ఉండాలని నా వల్ల కాదు స్వామి. ఉపవాసం ఎట్లా చేయగలను, దయతో మీరే నన్ను కాపాడాలి మహర్షి. ఏదైనా ధర్మ సూక్ష్మం ఉంటే తెలియజేయండి నాకు అని వేడుకున్నాడు. నా జఠరాగ్ని అగ్ని చాలా భయంకరంగా వక్రమను అగ్ని ఉంది, దాని ప్రభావం వల్ల తిన్నట్లే ఎంత తిన్నా సరే భస్మైపో. లారీడు అన్నగా 2 లారీడు అన్నట్టు ఎన్ని టన్నులు అన్నం ఉన్నా సరే నేను తినేస్తా. నా జఠరాగ్ని కూడా అలా మండిపోతూ ఉంటుంది, ఎంత తిన్నా అరిగిపోతుంది. ఇంకా రాని ఆకలి అంటూ నేను రోజు కూడా తినేస్తానే. అటువంటి ఆకలి ఎలా కంట్రోల్ చేయాలి, ఆకలి ఎలా ఆపగలను, నా జఠరాగ్ని బాధ ఎలా నొక్కిపెట్టి నేను ఈ ఉపవాసాన్ని ఎలా చేయగలను స్వామి అని సర్వే. అంత కాకపోతే ఒక పూటైనా ఉపవాసం ఉండొచ్చా పోని చాలామంది అడుగుతారు, గురుగారు ఓ పూట భోజనం చేసి ఓ పూట చేయించాడండి. అలాగే భీముడు కూడా వ్యాసుడిని అడిగాడు, ఏమండి పోనీ ఒక పూట కాకపోతే సాయంత్రం దాకా ఉపవాసం, సాయంత్రం భోజనం చేసేయచ్చా, లేదా 12 అయ్యాక భోజనం చేసేసి రాత్రి భోజనం మానేసి ఒక 20 చపాతీలు ఏమైనా తినొచ్చా, ఇలా అడిగాడు భీముడు కూడా. మనకు కలిగిన సందేహం భీముడికి కూడా కలిగింది. అందుచేత ఒక పూట భోజనం చేసినట్లయితే బ్రహ్మపూనికతో ఎలాగో అలాగా ఉపవాసం ఉండగలనేమో, ఒక పూట భోజనం అన్నట్లయితే స్వర్గం లభించే అవకాశం ఉండునేమో, పరిశీలించి చెప్పండి అని భీముడు వ్యాసుల వారిని అడిగారు. నాయన ఇలా పరిశీలనలో శాస్త్రంలోనూ వేదంలోనూ వేదం ఉన్నట్లుగానే చెబుతుంది, ఇందులో రెమెడీస్ ఏమి ఉండవు, మీకు ఏ విధంగా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి 2 పూటలా కూడా భోజనం, దశమి రోజు రాత్రి కూడా భోజనం మానేయాలి, దశమి రోజు ఉదయం భోజనం చేయాలి, దశమి రోజు రాత్రి భోజనం మానేయాలి, ఏకాదశి 2 పూటలా భోజనం మానేయాలి, నీళ్ళు తీసుకోవడం కూడా మానేయాలి, నిర్జలం. నువ్వు చేసే మోక్షం కావాలంటే అలాగే ఉంటాయి. మరి ఆయన చేత ద్వాదశి రోజు బ్రాహ్మణులకు కూడా భోజనం పెట్టాలి. మొన్నాడు ద్వాదశి రోజున భోజనం పెట్టిన తర్వాత బ్రాహ్మణ భోజనం అయిన తర్వాత ద్వాదశి గడికి వెళ్ళకుండా నువ్వు కూడా భోజనం చేయాలి, అప్పుడు తినాలి. నువ్వు కావాలంటే 3 లారీలు 4 లారీలు భోజనం టన్నులు అప్పుడు తినేసి కావాలంటే. కానీ ఉపవాసం తప్పదు అని వ్యాసులు వారు చెప్పారు. భీముని ఈ విధంగా చెప్పగానే చాలా బాధపడ్డాడు. కానీ ఏదో రకంగా చెయ్యాలి అని భీముడికి ఉత్తేజాన్ని పౌరుషాన్ని కలిగించాడు వ్యాసులు వారు. అలా కాదులైనా ఒక్కరో తినకపోతే ఏం కాదు, నీకు ఆహారం మీద మనస్సు ఉంది అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు, అలా కాదు. పూజ సామాన్లు సర్దడం, దేవాలయానికి వెళ్ళడం, గుళ్ళో సేవ చేయడం, భగవంతుని స్మరించడం, అర్చించడం, పూజించడం, దాన ధర్మాలు చేయడం, భగవత్ కథలు చదవడం, వినడం, ఏకాదశి భగవంతుని స్మరించడం, ఇలాంటి పనులన్నీ చేస్తే నీకు ఆకలి మీదే ఉండదయ్యా నిజంగా భీమ అని వ్యాసులు వారు చెప్పారు. భీముడు ఆ మాటలన్నీ కూడా వ్యాస భగవానుడు జాలిపడ్డాడు. అయినా సరే పాపం వీడు చేయలేడు, పాపం అయినా సరే ఏదో రకంగా చేయించడం, ఆ వ్రత ప్రభావాన్ని ఎలాగో చెబుతాను విను అని చెప్పడం కూడా ప్రారంభించాడు. నిర్జల వ్రత విధానాన్ని, దాని ఫలాలు భీమునకు వ్యాసులు వారు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. వ్యాసునకు భీమునిపై జాలి కలిగింది. భీముడు పట్టుదల గలవాడని వ్యాసుడికి తెలుసు. ఏదైనా చేయదలుచుకుంటే పూనికతో దాని సఫలం చేస్తాడు. ఆకలి అత్యధికమైనటువంటిది కాబట్టి అతనికి ఆ దుర్లభత్వం నుండి నివారించి మళ్ళించి దానికి బలమైనటువంటి ఆధ్యాత్మికతను భక్తిని కూడా వాడికి ఉపదేశించాలి. ఆకలి అనేది బలహీనమైనటువంటిది కాబట్టి దాని గురించి ఆలోచించకు. ఈ నిర్జల వ్రతం ఆచరించేవారు మాస తిథి విధానాలు చక్కగా వివరించి ఆ వ్రతం ఆ మహత్యం ఎలా కలిగిందో దాని ఫలాలు ఎలా ఉంటాయో తెలిపి ఆ విశ్వాసంతో వ్రతాచరణలో ముఖ్య ఘట్టమైన ఉపవాసాన్ని దీక్ష పూనుకున్నాడు. చెప్పారు ఆయన, ఈ విధంగా ఉపవాసం చేయాలి, జలాన్ని
ఆచమనం చేసేటప్పుడు కూడా మినపగింజ అంత మట్టికే ఆ రోజు నిర్జల యాగాది మినపగింజ ఒక చుక్క మట్టికే ఆచమనానికి వాడాలి. స్నానం చేయొచ్చు, నీళ్ళతో అన్నీ ఉన్నాయి, నీళ్ళు తాకూడదు. ఆచమనం చేసినా ఒక మినపగింజ అంత నీళ్ళ చుక్క మట్టికే ఆచమనం చేసి చేయగడుక్కోవాలి అంతే తప్ప నీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఆ రోజు ఎక్కువ తాకూడదు. మరునాడు వరకు కూడా ఏకాదశి ద్వాదశి ఉపవాసం అయ్యే బ్రాహ్మణ భోజనం అయ్యే బ్రాహ్మణ సమారాధన అయ్యేంత వరకు కూడా జలం తీసుకోకూడదు. భీమసేనుడు తెలిసిన ఈ విధంగా చెప్పి ప్రారంభించమని నేను ఉన్నాను, నీకేం పర్వాలేదు, నేను దగ్గరుండి చేయిస్తాను అని వ్యాసులు వారు ఆ భీముడికి ధైర్యాన్ని చెప్పి వ్యాసమహర్షి భీముని క్రమక్రమంగా విషయాలన్నీ కూడా బోధించాడు. భీమసేన, తెలిసిన నీవే ఇలా మాట్లాడితే ఎలాగ ఆగలేరంటాం? యుగ ప్రారంభం వల్ల జనులు మిక్కిలి కోరికలు కలిగి ఉంటారయ్యా. కలియుగం ప్రారంభం అయింది కాబట్టి శ్రమ లేకుండా సౌఖ్యం కావాలంటారు. కలియుగంలో మానవులు ధనం ఖర్చు కాకుండా సుఖాలు దొరకాలంటారు. కొంచెం శ్రమ ఎంతో పుణ్యం కావాలని, కొంచెం శ్రమ ఏదో చిన్న దానం చేసి అంత పుణ్యం వచ్చేయాలనుకుంటారు. కలియుగంలో మానవులు అలా ఉంటారు. శ్రమ పడకుండానే సుఖం కావాలనుకుంటారు. తగినది ఏదైనా ఖర్చు లేకుండానే లాభం కావాలనుకుంటారు. ఇది న్యాయమా? ఏమీ చేయకుండానే పాపాలు పోవాలంటే ఎలా పోతాయ్యా? ప్రయత్నపూర్వకంగా ప్రాయశ్చిత్తాది పుణ్యకార్యాలు ఆచరించాలి కదా. పాపాలు పోవాలి పుణ్యాలు కావాలనుకోవడం ఎంతవరకు సబబు? ఇది కలియుగంలో మానవుడి యొక్క ప్రభావం, కలి ప్రభావం వల్ల ఈ విధంగా ఉంటుందని వ్యాసులు వారు చెప్పారు. నాయన నందనందన భీమసేన, ఏ మాసమునందైనా ఏ పక్షమునందైనా వచ్చే ఏకాదశి నాడు మాత్రం ఉపవాసం తప్పదు. దానికి ముందుగా దశమి రోజు రాత్రి భోజనం మానేయాలి. ఏకాదశి పూర్తిగా ఉపవాసం 2 పూట్లా ఉండాలి. వృషభ మిథున రాసుల కలిసే పక్షంలో శుక్లపక్ష ఏకాదశి ఉపవాస దీక్ష పూనాలి. ఇదే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అన్నారు. తర్వాత వచ్చే ఏకాదశి యోగిని ఏకాదశి అన్నారు. ఈ 24 ఏకాదశులు శక్తివంతమైన ఏకాదశులు. వీటి ఎంత మాత్రమో కూడా నీటిని తాగరాదు ఆ రోజు. అయితే స్నానము ఆచమనాదుల క్రమక్రమంగా మాత్రమే నీటిని వాడుచు స్వల్పంగా మట్టికి ఎంతవరకు అవసరం అంతవరకు నీళ్లు వాడుకోవాలి, తాగడానికి వాడకూడదు. ఆచమన విషయంలో మినపగింజంత మునిగే నీరు మాత్రమే సేవించాలి. కొలతను ఎక్కువగా తక్కువలో ఉండరాదు. అలాగే త్రాగితే ఆ నీరు మద్యంతో సమానంగా నీళ్ళు ఎక్కువగా ఆచమనం 3 సార్లు తాగేస్తారు. 3 చెంచాలు వేసేసుకుంటే కుదరదన్నమాట. మినపగింజంత ఒకసారి ఒకసారి ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా నిర్జల ఏకాదశి ఆచమనం కూడా స్వల్పంగా చేయమన్నాడు. ఎందుకంటే మద్యంతో సమానం అయిపోతుంది, ఏకాదశి ఉపవాసం పోతుంది. ఈ ఉపవాసం పోవడం కాదు, 24 ఏకాదశి ఉపవాసం గతంలో చేసిన కూడా పోతాయి. ఒక ఏకాదశి ఉపవాసం సరిగ్గా సక్రమంగా చేయకపోతే అలా ఎంత మహాత్మ్యమో చూడండి ఏకాదశి. కాబట్టి అలనాటి ఉదయాన్నే మరునాడు ఉదయం వరకు కూడా నీటిని త్రాగకున్నచో ఆ సంవత్సరం 12 ఏకాదశులు ద్వాదశులు చేసిన పుణ్యం కలుగును. ఎవరైతే దశమి రోజున 1 పూట రాత్రి భోజనం మానేసి ఏకాదశి రోజు 2 పూట్ల భోజనం చేయకుండా నీళ్లు కూడా త్రాగకుండా ఉండేటువంటి వాడు ద్వాదశి వరకు కూడా బ్రాహ్మణ సమానం ఆ ద్వాదశి పారాయణ పూర్తి చేసేవాడు. ఈ సంవత్సర కాలం పాటు ఏకాదశులు ద్వాదశులు చేసిన పుణ్యాన్ని, మోక్షాన్ని, వైకుంఠ ప్రాప్తి తప్పనిసరిగా కలుగుతుంది. ఇది తథ్యమును వ్యాసులు వారు చెప్పారు. వ్యాసుడు అంటే మహానుభావుడు కాబట్టి వ్యాసో నారాయణో హరిహి అన్నారు. కాబట్టి నారాయణుడే వ్యాసుడిగా జన్మించారు. కనుక ఏకాదశి నాడు పూర్వము చెప్పినట్లుగా తన వ్రతం ఆచరించి ద్వాదశి నాడు పరిశుద్ధుడై వేద విప్రులను జల హేమ దానాదుల చేత తృప్తి కలిగించాలి. బ్రాహ్మణులను పిలిచి చక్కగా వాళ్ళ కాళ్ళు కడిగి ఉచితాసనాలు వేసి వాళ్ళకి బ్రాహ్మణులకి ఏం కావాలో ఇల్లు ఉండదు, గృహదానం అడుగుతారు. గృహదానం, వస్త్రాలు, ధాన్యాలు, బంగారం, హేమం అంటే బంగారం దానం చేయమంటున్నాడు. జలం ఒక కుండలో చక్కగా నీళ్లు పోసి ఉదక కుంభ దానం చేయాలి. నిర్జల ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి రోజున ఇంత రహస్యం ఉంది. జలాన్ని కూడా దానం చేయాలి. తర్వాత జలాన్ని దానం చేయాలి. ద్వాదశి నాడు ఈ విధంగా ఆచరించాలి. వాళ్ళకి తృప్తిని కలిగించాలి. వారికి ఆదరణతో భోజనం ఇమిడి దక్షిణలు కూడా అధికమంత సంతోషంగా వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా వ్రత ఆచరణమే మిగిలిన 52 వ్రతాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. 24 కదయ్యా బాబు, 52 ఏకాదశి 52 ద్వాదశులు చేసిన ఫలితం విష్ణువుకి అంత అత్యంత ప్రీతికరమైన వ్రతంగా చెప్పిన ఫలితాన్ని అంత 52 ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుంది. అంత గొప్పదన్నమాట ఈ నిర్జల ఏకాదశి. భీమసేన, నేను నీకు తెలిపిన విషయం అర్థమైంది కదా. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే
సర్వధర్మాలను వదిలి నన్ను శరణు కోరిన నేను వారి పాపాలు నివారిస్తానని చెప్పాడు కదా. భారమంతా భగవానునిపై పడేసి వ్రతానికి పూనుకోవయ్యా, నేనున్నా, నీకేం పర్వాలేదు, భారం నా మీద పెట్టమని భగవంతుడు చెప్పాడు కదా. అన్యదా శరణన్న త్వమేవ శరణన్న మమ అన్నారు కదా. ఉపవాసం ఎందుకు బాధపడతావయ్యా, ప్రాణాలు పోతాయి, ఎందుకన్నా పోతే పుణ్యానికి మోక్షానికి వైకుంఠానికే పోతావుగా, నేను చూసుకుంటాను భగవంతుడు చెబుతున్నాడు, ఎందుకు భయపడుతున్నావు నువ్వు అని వ్యాసులు వారు చెప్పారు. ఈ వ్రతంగా ఎవడు నియమాలతోటి నిష్టలతో చేస్తాడో ఉపవాసము జాగరణ కూడా చేయాలి. ఉపవాసం చేస్తే రాత్రి పడుకుంటే కుదరదు. నాకు ఆకలిగా ఉందని కాళ్ళని కడుపులో పెట్టి పడుకోమని చెప్పలే. మంచం మీద పడుకోకూడదు, మంచం మీద కూర్చోకూడదు. ఇవన్నీ ఉన్న చెక్క బళ్ళ మీదో చెక్కపీటల మీదో కింద దర్భాసనాల మీద వాటి మీద కూర్చోవాలి. కింద పడుకోవడం అనేది సిస్టమే లేదా. బట్ ఏకాదు ఉపవాస జాగరణ చేసి తీరవలసిందే. కాబట్టి జాగరణ కూడా చేసి అట్టివాడు పాపాలు నిర్మూలన అవుతాయి, పుణ్యలోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కలుగు. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది జ్యేష్ఠమాసంలో 2 పక్షాల్లో అంటే శుక్లపక్షం కృష్ణపక్షంలో తప్పనిసరిగా ఉపవాసం చేస్తూ నిరుచుక కూడా త్రాగకుండా 2 ఏకాదశులకి ఆ విధంగానే ఉండాలి. అందులో నిర్జల ఏకాదశి జ్యేష్ఠశుద్ధ ఏకాదశిని వాళ్ళ విశేషమైన పుణ్యం ఎక్కువగా లభిస్తోంది. పుణ్యతీర్థాల్లో దానాలు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతకన్నా రెట్టింపు పుణ్యం లభిస్తోంది. సంవత్సరాలు అన్ని ఏకాదశుల్లో ఆ వ్రతాచరణ వల్ల చేసిన పుణ్యం కన్నా అధిక పుణ్యం లభిస్తుంది. ఉపవాస దీక్ష ఎటువంటి తప్పకుండా నియమాలు తప్పకుండా చేస్తే ధనధాన్యాలు సమృద్ధి, పరిపూర్ణంగా ఆరోగ్యం, శరీరం తేజస్సు, ఉత్సాహంతో, ఆధ్యాత్మిక చింతనతోటి రీసైక్లింగ్ అవుతుంది బాడీ కూడా. చక్రాలంటే శుద్ధి అవుతుంది, నవద్వారాలు కూడా శుద్ధి అవుతాయి. భయంకరాకర యమవటులు పీడల కలగవు వాళ్ళకే ఉపవాసం చేసేటువంటి వాళ్ళు. వారు అంత్యకాలమున శంకు చక్రధాలని విష్ణుదూతలలో ద్వారా వాళ్ళ వైకుంఠాన్ని కొనియాడుతూ వైకుంఠాన్ని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వ్రత నియమాలు తప్పకుండా చేస్తే జనంలోనున్న గోవులు దానమిచ్చిన పుణ్యం కలుగుతుంది. కొండంత పాపం కూడా భస్మమైపోతుంది. ఒక కుండల్లో కొంచెం బంగారాన్ని ఉంచి దానిని వస్త్రంతో మూటగట్టి దైవ సన్నిధిలో మీద కట్టి ఉంచాలి. నిర్జల ఉపవాసం ఉండేవారు ఎంతటి ఉత్తమ కులమునందు జన్మించినప్పటికీ అతడు చండాలుడైనా మరణానంతరం నరకలోకాలకు చేయకుండా ఉన్నట్లయితే వాడు నరకలోకాలకు పోతాడు. చేస్తే ఎటువంటి వాడైనా సరే వాడు వైకుంఠానికి పోతాడు. వాడు ఉపవాసము దాన ధర్మాలు చేసేవారు మరణానంత దిక్పాలకుల లోకాలకు వెళ్ళి అనంతరం సత్యలోకానికి వెళ్తారు. అలా చేయకుండా ఉండేటువంటి వాళ్ళ బ్రహ్మహత్యాది, మద్యపానాలు, దొంగతనము, పెద్దలు నిందితులు, అవన్నీ పాపాలను మూటగట్టుకునే వాళ్ళు నరకానికి పోయి ఇట్టి కర్మలన్నీ లభిస్తాయి వాళ్ళకి. అట్టి పాపకర్మలు చేయువాడు వ్రతాచరణ పాపములు తొలగి పుణ్యలోకాలకు పోతాడు. అటువంటి పాపాలు చేయకుండా ఉంటేవాడు సక్రమంగా ఈ ఉపవాసం చేస్తే వాడు పుణ్యలోకాలకు పోతాడు. లేకపోతే బ్రహ్మహత్య, మద్యపానం, దొంగతనం, పెద్దల్ని, స్త్రీలని, గోవుల్ని ఇలా రకరకాల పాపాలు చేసిన పాపం వాడికి ఉపవాస భ్రష్టత్వం చేస్తే ఆ పాపాలు కలుగుతాయి. నియమనిష్టలుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యలోకాలకు పోతాడు వాడు. భీమసేన ఈ నిర్జల ఏకాదశి నాడు శ్రీహరిని పూజించి గోదానమిచ్చిన వాడు మోక్షాన్నే పొందుతాడు. ఆవును స్వయంగా ప్రత్యక్షంగా ఆవుదుడు బ్రాహ్మడికి ఇవ్వాలి. దాంతోపాటు భూమి కానీ ఆ సంవత్సర కాలం పాటు ఆవుకు గ్రాసాన్ని బ్రాహ్మణకు కూడా సంవత్సర కాలం పాటు సంపదని కూడా ఇవ్వాలి. గోదానము చేయలేని వాడు అది కూడా చేయలేక నేతితో గో ప్రతిమను దానం ఇచ్చేవాడు కూడా మంచివాడు అవుతాడు. గోవుని దానం ఇవ్వలేరనుకోండి, ఒక పల్లెల్లో గోవు ఆకారంలో ఆవుని పోసి ఆ గో స్వరూపమైన ఆద్యాన్ని దానంగా ఇమ్మన్నారు. భోజనాది దక్షిణలు సమర్పించిన శ్రీహరి సంతోషాన్ని, ముక్తిని ఇస్తాడు. ఉపవాస దీక్ష పూనక వ్రతం ఆచరిస్తే విష్ణు ఎంతమాత్రం మెచ్చడు. ఉపవాసం చేయకుండా నేను వ్రతం చేసేస్తాను, ఒక పూటే తింటాను అని అనుకుంటే విష్ణుమూర్తి సంతోషించడం, ఆయనకేం ప్రీతి ఏం కలగదు, మోక్షమేమీ కూడా రాదు అన్నారు. ఎవరు ఏకాదశి నాడు జలము త్రాగక ఉపవసించి ఈ వ్రతం చేస్తాడో వాడు తానే కాక తన సంబంధ బంధువుల సైతము కూడా మోక్షం కలు. వాడు ఉపవాసం చేస్తే ఇంట్లో యజమాని చేస్తే వాడు, వాడి భార్య, వాడి పిల్లలు, వాళ్ళ మనవల వరకు కూడా వాళ్ళ బంధువులందరూ కూడా ఒక్కడ చేస్తే అంత ఫలితం ఇంట్లో చూడండి ఎంత గొప్పదో. నిర్జల ఏకాదశి అంత గొప్పది. ఓ కుంతీనందన, మనోనిగ్రహమును ఇంద్రియ నిగ్రహమును కలిగి ఎవడు శ్రీహరికి దాన ధర్మాలతో అర్చనలు చేసి భక్తితో స్మరిస్తూ ఉపవాసం ఉండి జలము త్రాగక
బ్రాహ్మణోత్తములకు అన్నపాన గోవస్త్ర సైనాది ఛత్ర జల కమండలాదులు దానమిచ్చేవాడు నిస్సందేహముగా స్వర్గాన్ని పొందుతాడు. బ్రాహ్మణులకు అన్నదానం, గోదానం, వస్త్రదానం, శయ్యాదానం, మంచము, పరుపు, దిండు ఇవన్నీ కూడా దానం. ఛత్రము, గొడుగు, చామరము, విసినికర్ర, సూతఫలాలు, జల కమండలాలు దానం ఇవ్వాలి. నిస్సందేహపడ స్వర్గాన్ని పొందుతాడు ఏకాదోపవాసం చేసిన తర్వాత అని చెప్పారు. విన్నవారికి, ఈ కథ విన్నవారికి స్వర్గలోక ప్రాప్తి. చంద్రుడు రేఖామాత్రముగా కనపడే అమావాస్య నాడు, సూర్యుడు రాహుపీడితము పొందే సూర్యగ్రహణము నాడు పితృపిండాలు పెట్టువానికి ఎంత పుణ్యమో కలుగునో అంత పుణ్యము ఈ కథ విన్నవారు పొందుతారు. చూసారా, ఉపవాసం చేయలేకపోతే ఓపిక లేనటువంటి వృద్ధులు ఈ కథ వింటే వాళ్ళు ఏకాది ఉపవాసం కొంత ఫలితాన్ని వాళ్ళు పొందుతున్నారు. అందుకే భక్తివన్ మీకు ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. నా ద్వారా దంతధావన శౌత్యాదుల్లోనూ తన నీటిని ఉపయోగించకుండాలి. జలము త్రాగనిచో సర్వము వ్యర్థమగును. జలం తాకరు కానీ చాలా వ్యర్థమే, కానీ అయినా సరే జలాన్ని తాగకుండా భగవన్ నామవైపు అల్పాచమనం అంటే మనకు మూత్ర విసర్జన అవన్నీ ఉండవు, ఇంకేం ఉండవు, మన బాడీలోంచి ఏం బయటికి రావు. అందుకే జలాన్ని విడిచిపెట్టాలి. మొత్తం ఇంద్రియాలన్నీ నిగ్రహించుకోవడమే, మనస్సుని బుద్ధిని ఇవన్నీ కూడా అరిషడ్వర్గాల్ని నియంత్రించడమే నిర్జల ఏకాది. అదో జలం వదిలేయడం మామూలు విషయం కాదు. డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ, కానీ అయినా సరే తట్టుకోవాలి. అంటే జలం మీద లేకుండా భగవంతుడి మీద, జనార్దనుడి మీద, నారాయణ మీద మనసు పెట్టాలి అని చెబుతున్నారు. భీమ ద్వాదశి నాడు దేవదేవుణ్ణి నారాయణుని చందన పుష్ప అక్షతలతోటి, తులసి దళాలతోటి, సువర్ణ భూషణాలతోటి అలంకరించి విశేష స్తోత్ర పఠనలు చేసి షోడశోపచారాల పూజ చేసి నీరు నిండిన కుండను దైవ శరణముగా కోరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. స్వామి అని తులసి దళాలతో శ్రీమన్నారాయణమూర్తిని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అని లక్ష్మీనారాయణని ఆరాధించాలి. ఉదక కుంభదానాన్ని బ్రాహ్మడికి దానం ఇవ్వమంటున్నారు. నువ్వే అన్యదా శరణం నాస్తి అని వేడుకోవాలి స్వామిని. ఓపిక కొలది బంగారం ఉంటే బంగారం దానం ఇవ్వాలి. గృహదానం, గోదానం, వస్త్రదానం, పాదరక్షల దానంగా ఛత్రదానం, మీకు తోచినటువంటి దానాలన్నీ వాళ్ళకి ఇష్టమైనటువంటి బ్రాహ్మణులు ఉపయోగపడేటువంటివి దానంగా ఇమ్మన్నారు. ఈ 5-6 అయ్యాక పేదవాళ్ళు భోజనం పెట్టుకుంటే కూడా మంచిదన్నమాట. ఏమండి, తాను బంధువులతో తర్వాత ద్వారదగలికి వెళ్లకుండా భుజించాలి. వింటివా భీమసేన, ఇది నిర్జల ఏకాదశి వృత్తాంతం. కొంచెం శ్రమకు ఓర్చుకుంటే ఎంత మహాపుణ్యం పొందగలవో ఆలోచించు. దైవమును శరణ వేడు, వ్రతదీక్షకు పూను, పట్టుదలతోటి శ్రద్ధతోటి నారాయణ అనుగ్రహం పొందడానికి ప్రయత్నించని బోధింపగా వ్యాసులు వారంతటి వారు బోధిస్తే ఆ బోధ అనుసారమున భీముడు వ్రతదీక్ష యందు మనస్సు కేంద్రీకరించి నియమము తప్పకుండా అబ్బా గురువుగారు చెప్పారు, వ్యాసుల వారిని అలా చెప్తున్నారంటే ఈ ఏకాదశి చాలా శక్తివంతమైంది. మా ధర్మరాజు గారు, మా అన్నయ్య గారు, అర్జునుడు, నకుల సహదేవులు వీళ్ళు అందరూ నేను ఒక్కడనే ఆచరించలే, కానీ ఇటువంటి గొప్పది కాబట్టి వాళ్ళు ఆచరించారు. కృష్ణుడు కూడా చెప్పాడు, వ్యాసుల వారే గురువుగారు చెప్తున్నారు నాకంటే మామూలు విషయం కాదు ఇది. ఎలాగైనా సరే ఒకరోజు భోజనం మానేసినా పర్వాలేదు, పోయింది, చచ్చినా పర్వాలేదనుకుని వాడు ధైర్యంగా భీముడు ఈ వ్రతాన్ని మనస్సు పెట్టి గురువుగారిని దగ్గర పెట్టుకుని, గురువు ఉండాలి, గురువు లేకుండా ఎందుకంటే గుడ్డు విద్య, గురువు నువ్వు చెప్పేవులే అంటారు చాలామంది. ఏదో ఒక విషయం చెప్పారనుకోండి ఆయన మాకు తెలుసు అంటారు, అజ్ఞానం. కాబట్టి అలాగే గురువుగారిని దగ్గర పెట్టుకుని ఆయన ద్వారా ఉపవాస దీక్షను పూనుకుని ఎలా చేయాలో ఏటో ఆ రోజంతా కూడా గురువుగారి ద్వారా అవన్నీ పాటించి మనస్సును నిగ్రహించుకుని ఆహారం మీద వెళ్లకుండా భగవత్ కైంకర్యం సేవ చేయడం, పువ్వులు కోయడం, మాలలు కట్టడం, గుళ్ళో స్వామి కైంకర్యం పూజ చేయించడం, అక్కడ గుళ్ళో భక్తులు సేవ చేయడం, అర్చులకు సేవ చేయడం. భీముడు అలా చేసాడు, గుళ్ళోకి వెళ్ళి అక్కడ చక్కగా అన్ని గుళ్ళో తుడవడం, కడగడం, గోవులు కడగడం, గో పూజ చేయడం. ఆ రోజంతా కూడా ఈ సేవలోను భగవత్ స్మరణలోను భగవన్ నామస్మరణ కీర్తనలో నృత్యాలు, గీత వాయిద్యాలతోటి
విశేషంగా నారాయణి వెలుగెత్తి చాటాడన్నమాట. సర్వేశ్వరం సర్వసురైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సద్యనుపారుజాతం నమామి నిత్యం కమలాకలత్రం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః అని ఉపవాస దీక్షతో పూనుకుని కృతార్థుడయ్యాడు భీముడు. చక్కగా ఈ యొక్క ప్రయత్నపూర్వకంగా వ్యాసుల వారి ద్వారా ఈ వ్రతాన్ని చేశాడు. పాండవ ఏకాదశి అని కూడా పాండవులు ఆచరించారు. పాండవ ఏకాదశి అని పేరు భీముడు ఆచరించాడు కాబట్టి భీమ ఏకాదశి అని పేరు. తర్వాత కాలంలో వ్యాసుల వారి ప్రాణాలు పోయాయి కూడా అష్టమి నుండి కూడా కాబట్టి భీష్మ ఏకాదశిగా మారిపోయింది. భీముడు ఏకాదశి పాండవ ఏకాదశి భీముడు ఏకాదశి అయింది. భీముడు ఏకాదశి కాలంలో మళ్ళీ భీష్మాచార్యుల వారి ప్రాణాలు పోయాయి కాబట్టి భీష్మ ఏకాదశిగా మారిపోయింది. అంత గొప్పది అని బ్రహ్మ వైవర్త పురాణంలో మనకి ఈ జ్యేష్ఠశుద్ధ ఏకాదశి గురించి నిర్జల ఏకాదశి, పాండవ ఏకాదశి, భీమ ఏకాదశి అని ఈ వ్రతాన్ని విశేషాలన్నీ కూడా మనకి స్వయంగా వ్యాసుల వారే సాక్షాత్ స్వయం విష్ణు వ్యాసుల వారు అటువంటి వ్యాసుల వారు గురువుగారు పాండవ మధ్యముడైన భీముడికి చక్కగా ఈ భీముల వారికి పాండవుల్లో అన్నదమ్ముల్లో ఒకడైనటువంటి భీముడికి బలవంతుడైన భీముడికి ఉపదేశించి దగ్గరుండి ఆచరించారు. భీముడు ఆచరించి తరించాడు అని మనకి నిర్జల ఏకాదశి వ్రత మహత్యాన్ని భక్తివనం ద్వారా తెలుగువనం ద్వారా భక్తివనం ద్వారా మీకు అందించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాలు సంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీకు కలగాలని నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని సంపూర్ణంగా మీరందరూ ఆచరించి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.